వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. ప్రజావాణి ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించరాదని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఆర్డీఓ శ్రీనివాసరావు ఇతర జిల్లా అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా మొత్తం దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. భూ సమస్యలు 36, పెన్షన్లు 2, ఇందిరమ్మ ఇళ్లు 17, ఇతర సమస్యలు 30, మొత్తం 85 వివిధ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఆర్జీలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలన్నారు. అలాగే మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి సోమవారం తప్పనిసరిగా నిర్వహించాలని, అందుకు తగ్గట్లుగా ప్రచారం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఊర్లో రెవెన్యూ చేస్తారు, అక్కడ నేను చేసేయండి. ఎక్కడ అప్లై చేసి పంపిస్తామని ఈ డేట్ నుంచి పెన్షన్స్ గవర్నమెంట్ సర్టిఫికెట్ ఎలిజిబుల్ మీరు ఏమి చేయకుండా వచ్చేసేసి అడిగితే మేము అడిగేది నాన్న వేరే విషయం కాదు, మాకు మా షేర్ ప్రకారం ఇస్తే చాలు. ఎవరికి మీకు ప్రైవేట్ ట్రాన్సాక్షన్స్ మేమెందుకు ఇంతకుముందు ఇది ప్రభుత్వ భూమియా, మరి ప్రైవేట్ భూమిలో మేమెందుకు? ప్రైవేట్ భూమిలో మీకు ఒక భూమి ఉంది అగ్రికల్చర్ ల్యాండ్ అంటే ఫస్ట్ అయితే ఈ 9 రూపాయలు వాళ్ళే పెట్టుకున్నారు. ఈ 24 ఎకరాలు ఎప్పుడో పెట్టుకుని 18, 17 పెట్టుకున్నారు. వాళ్ళకి చదువుకున్నాను, సరే ఇస్తామన్నారు. రిజిస్ట్రేషన్ చేసి ఇప్పుడు మేము 15 సంవత్సరాలు అయింది.